అండి, నేను మీ సోనియా. వెల్కమ్ టు సోనూస్ ఎమ్మీ రెసిపీస్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ పిల్లలకు చాలా హెల్దీ ఫుడ్ అండి. పిల్లల్ని స్ట్రాంగ్గా చేసే ఫుడ్ రాగి ముద్ద. చాలామంది తల్లులు వాళ్ళ పిల్లలు స్ట్రాంగ్గా లేరని, వీక్గా ఉన్నారని చాలా బాధపడుతుంటారు కదండి. సో వాళ్ళ కోసం ఈ రెసిపీ అండి. జనరల్గా పల్లెటూర్లలో అయితే చాలామంది నార్మల్గా తింటారండి. బట్ సిటీస్లో ఉండే వాళ్ళైతే చాలా మందికి తెలియదు కదా రాగి ముద్ద అంటే ఏంటి అనేది. సో వాళ్ళ కోసం ఈ రెసిపీ అండి. మన పాతకాలం పద్ధతిలో చేసుకుంటున్నాం కదా. పాతకాలంలో అయితే మన అమ్మమ్మల తాతయ్యల కాలంలో అయితే జనరల్గా వాళ్ళకి టిఫిన్ అంటే ఇదేనండి. బ్రేక్ఫాస్ట్ టైంలో రాగి ముద్దలే తినేవాళ్ళు. సో వాళ్ళు చాలా అంటే చాలా హెల్తీగా ఉంటారండి. బట్ మనము జనరేషన్తో పాటు మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ అవుతూ వచ్చాయి కదండి. సో ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డే కదా. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అవుతారండి పిల్లలు. పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది. మనం నెయ్యితో కానీ, పెరుగుతో కానీ, మజ్జిగతో కానీ పిల్లలకి తినిపించవచ్చండి. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. మనం బియ్యం నానబెట్టుకుందాం. అందుకోసం నేను ఒక చిన్న గ్లాస్ రైస్ తీసుకున్నానండి. పిల్లలు ఎక్కువగా ఉంటే మీరు రైస్ క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చండి. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్నాం కదా గిన్నెలోన. ఇప్పుడు ఒక 2-3 టైమ్స్ కడుక్కొని ఒక 10 మినిట్స్ మనం నానబెట్టుకుందామండి రైస్ని. ఇప్పుడు మనం 10 నిమిషాల తర్వాత ఒక చిన్న గిన్నె, రాగి ముద్ద చేసుకోవడానికి వీలుగా ఉండే గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గ్లాస్ రైస్కి ఒక 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ హైలో పెట్టుకొని వాటర్ అంతా బాగా మరిగించుకుందామండి. మూత పెట్టేసుకుందాం. చూద్దాం ఒకసారి మూత ఓపెన్ చేసుకొని. చూసారుగా వాటర్ అయితే బాయిల్ అవుతున్నావు కదా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసేసుకుందామండి. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఇందులోకి నేను ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఫ్లేమ్ని మనం మీడియంలో పెట్టుకుందామండి. మీడియంలో పెట్టుకొని ఉడికించుకుంటే రైస్ మొత్తం చక్కగా ఉడికిపోతుందండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం 5 మినిట్స్. ఇలా పొంగు వస్తుంది కదండి. అప్పుడు మనం మూత ఇలా సగమే పెట్టేసి ఉడికించుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుందాం. రైస్ ఉడికిపోయిందో లేదో చూసుకుందాం ఒకసారి. చూసారుగా కొద్దిగా వాటరీగా ఉంది కదండి రైస్. చక్కగా ఉడికిపోయింది, మెత్తగా అయిపోయింది కదండి. ఇలా ఉంటేనే పిల్లలు తినగలుగుతారండి. మనం తినేలాగైతే పిల్లలు తినలేరు. సో మనం ఇలా మెత్తగా ఉడికించుకోవాలి రైస్ని. ఇప్పుడు ఇందులోకి రాగిపిండి యాడ్ చేసుకుందామండి. 2 స్పూన్ల రాగిపిండి యాడ్ చేస్తున్నాను నేను. పిండిని డైరెక్ట్గా ఇలాగైనా వేసేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా వాటర్లో కలుపుకొనైనా వేసేసుకోవచ్చు అండి. పిండి మొత్తం యాడ్ చేసుకున్నాక కలుపుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇలా మొత్తం మెదుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అండి మూత పెట్టేసుకొని అలాగే ఉంచేసుకుందాం. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఒక ప్లేట్కి ఇలా వాటర్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ ప్లేట్లోకి మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా రాగి సంగటి యాడ్ చేసేసుకుందాం. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మన చేతిని కూడా కొద్దిగా వాటర్లో తడుపుకొని ముద్దగా చుట్టేసుకుందామండి. మనం ఇలా కొద్దిగా కాలుతూ ఉంటుంది కదా. సో మనం ప్లేట్కి వాటర్ యాడ్ చేసుకుంటే ముద్ద అనేది ప్లేట్కి అతుక్కోకుండా చాలా చక్కగా వస్తుందండి. ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. పిల్లలు కూడా చాలా స్ట్రాంగ్గా అవుతారు. చూసారుగా ఇంతేనండి. ఇలా చేసేసుకుంటే బాల్ షేప్లో వచ్చేస్తుంది. చూసారుగా ఇలా రౌండ్గా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లోకి నెయ్యి కానీ వేసుకోవచ్చు, లేదు నెయ్యి తినని పిల్లలైతే కొద్దిగా మజ్జిగ కానీ పెరుగు కానీ వేసేసుకొని సాల్ట్ మనం అడ్జస్ట్ చేసుకొని పిల్లలకి తినిపించండి. చాలా హెల్దీ ఫుడ్ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.